అనుకుంటాం గాని కోర్టులల్ల కేసులు అంత అలకగా తేలేటి కాదుల్లా. ఈటోళ్ళు చెప్పింది వినాలే, ఆటోళ్ళు చెప్పింది వినాలే. మాటలు చెప్తే కుదరదుల్లో, కోర్టుకు పక్కా సాక్ష్యాలు కావాలి. ఫలానోళ్ళు నేరం చేసిండ్రని అవతలోళ్ళు రుజువు చేయాలి. ఒకవేళ సాక్ష్యాలు కరెక్ట్గా లేకుంటే తీసుకొస్తానికి ఇంకింత టైం ఇస్తారు. వాయిదాల మీద వాయిదాలు నడుస్తాయి. చిన్న చిన్న కేసులే ఇట్లుంటే పెద్ద పెద్ద కేసులల్లా ఏండ్లకేండ్లు పడుతుంటది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రద్దు చేయాలని కేసీఆర్ సారు చెల్ కేసీఆర్ పిటిషన్ కొట్టేయాలని సర్కారు. హైకోర్టులో పోటీ నడుస్తుంది అనుకో రాదుండ్రే. జస్టిస్ ఘోష్ కమిషన్ కరెక్ట్ గా ఎంక్వైరీ చేయలేదు, గవర్నమెంట్ కు కావాల్సినట్టు రిపోర్ట్ ఇచ్చిర్రు. దాన్ని కొట్టేయాలని పాత సీఎం సారు పాత మంత్రి సారు కోర్టుకు పోయిండ్రు. మరి మీ మాట ఏందని గవర్నమెంట్ అడిగితే లేలే అంత రూల్స్ ప్రకారమే జరిగింది, అందరు చెప్పింది విన్నాకనే రిపోర్టు తయారయ్యింది. ప్రాజెక్టు ఎట్లా మాత్రం కట్టింది, డిజైన్లు మార్చింది, కట్టే కాడ లాపర్ ఉందని రిపోర్ట్ వచ్చింది, తప్పు మీద పడద్దనే గట్లా మాట్లాడుతున్నారు అనేది సర్కారు వల్ల వాదన. మళ్ళా కేబినెట్ ఓకే అనుకుంటేనే పర్మిషన్లు ఇచ్చిండ్రని కోర్టుకు చెప్పిండు నీళ్ల శాఖ పెద్ద ఆఫీసర్ రాహుల్ బొజ్జా సారు. డిజైన్లు మార్చుతోటి సర్కార్ మీద 7,500 కోట్లు ఎక్కువ ఖర్చు పెడితే కాంట్రాక్టర్లకు 600 కోట్ల ఫైదా జరిగింది. అటోళ్ళు ఇటోళ్ళు చెప్పింది తిన్నాక జనవరి 19కి వాయిదా పడ్డది కేసు. అప్పటిదాకా కేసీఆర్ గారి మీద యాక్షన్ తీసుకోవద్దట. మరి ఆఖరికి ఏం తీర్పు వస్తుందో గానీ అంత బందోబస్తే కడితే 1,00,000 కోట్ల ప్రాజెక్టుల మేడిగడ్డ మేడిపండెట్లా ఏ అన్నారం కాడ బుంగలెందుకు వాడే సుందిలా డేంజర్ ఎందుకు ఉండే. బ్యారేజీల కాడికొచ్చి చూసిన ప్రతి ఒక్క ఎంక్వైరీ కమిషన్ చెప్పింది ఒకటే మాట, ఆత్రమాత్రం కట్టిర్రు ఆగమయ్యిందని. రిపోర్టు కొట్టేయమంటున్నారు గానీ కళ్ళ కాగు పడేది ఏం చేయమంటారో మరి.